హలో ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మేము తొలి ఏకాదశి సందర్భంగా గుడికి అయితే వెళ్ళామండి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం, అంటే ఆంజనేయ స్వామి గుడి, అండ్ పక్కకి విష్ణుమూర్తి గుడి కూడా ఉంది. గుడి మాత్రం చాలా రష్గా ఉందన్నమాట. ఏకాదశి కదా, మనకి సంవత్సరంలో 24 ఏకాదశిలు ఉంటాయి. దాంట్లో ఆషాఢ మాసంలో వచ్చేది మాత్రం తొలి ఏకాదశి అంటారు. అంటే ఈ టైంలో విష్ణుమూర్తి 4 months వరకు పడుకొనే ఉంటారనమాట. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. బట్ గుళ్ళో మాత్రం చాలా రష్ ఉంది. అండ్ భక్తులైతే గోవింద 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 అనుకుంటూ దర్శనానికి అయితే వెళ్తున్నారు. దర్శనానికి వెళ్తుంటే లిటరల్లీ వీడియో తీయడానికి అయితే నాకు అస్సలు కుదరలేదు. అంటే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట వీడియోస్ అలా గుళ్ళో, మీకు తెలిసిందే. బట్ వీడియో ట్రై చేశాను బయట నుంచి. వెళ్ళగానే విష్ణుమూర్తి అవతారాలతో కొన్ని విగ్రహాలు అలా ఉంచారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ బయటకు వచ్చేసరికి బయట ఆంజనేయ స్వామి విగ్రహం, అండ్ బయట లోపల ప్రసాదం పెట్టడానికి కుదరట్లే అని చెప్పేసి బయటనే పెట్టేస్తున్నారు అయ్యగారు వాళ్ళు. బట్ క్రౌడ్ అయితే చాలా ఉంది, ఎందుకంటే ఏకాదశి కదా, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా బయట కొన్ని పిక్స్ తీసుకొని, అండ్ బయట ఉన్న వెదర్ అండ్ గుడి యొక్క ఎన్వైర్న్మెంట్ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మంచిగా ఉందన్నమాట. ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్ని టెన్షన్స్ రిలీఫ్ చేసేలా ఉంది గుడి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. స్వామివారి కొన్ని విగ్రహాలు పెట్టారనమాట. ఇటు పక్కకి రాధాకృష్ణులు, అండ్ ఇంకొక పక్క విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకున్నట్టుగా ఒకటి పెట్టారు. అది అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. అండ్ గుడికి రైట్ సైడ్లో మాత్రం ఒక బండ పైన సింహం అండ్ వినాయకుడు, అండ్ ఇక్కడ కొంతమంది బ్రాహ్మణోత్తముల విగ్రహాలు అయితే పెట్టారు. అవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నాయి, చూడొచ్చు మీరు వీడియోలో. అండ్ ఇక్కడ శివ విష్ణువులది మాత్రం బ్యాక్ సైడ్ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కనబడతాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. నిజంగా గుడి ఎన్వైర్న్మెంట్ అయితే చాలా ప్రశాంతతనిచ్చింది మనసుకి. అండ్ పిల్లలు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్